మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అందరికీ నా శుభాభివందనాలు. ప్రియులారా, చాలామంది నేటి దినాల్లో టెలివిజన్లోను, ప్రసంగాలు, యూట్యూబ్లోను సంసోను గురించి నానా రకంగా మాట్లాడుతూ ఉన్నారు. సంసోను ఒక వ్యభిచారిని, వేశ్య ఇంటికి వెళ్ళాడని, దిల్లీల దగ్గరికి వెళ్ళాడని ఆయన్ని అవమానపరుస్తున్నారు. కానీ ఒకటి, సంసోను ఎటువంటి వాడో మనం మొదటగా అపొస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అని వారి గురించి, ఆ ప్రవక్తలను గురించి వివరించుటకు సమయము చాలదు. సో విశ్వాసం ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులయ్యారు, అన్యుల సేనలను పారద్రోలిది. కనుక ప్రవక్తల జాబితాలో ఉన్నాడు సంసోను. మొట్టమొదటిగా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్తల జాబితాలో ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడు, సింహాన్ని చీల్చాడు, వేల మందిని కూల్చాడు, శత్రుసేనలను కూల్చాడు, దేవుని వాగ్దానం పొందినటువంటి వాడు. ఇక్కడ మానోహ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన భార్య గొడ్రాలుగా ఉంది. దేవుని యొక్క దూత దర్శనం ఇచ్చింది. అమ్మ, నువ్వు కుమారుని కంటావు, మా కుమారునికి పుట్టింది మొదలు తన తల మీద క్షౌరము చేయకూడదు, మంగళకత్తె పడకూడదు, నీవు ద్రాక్షారసం నైనను దేన్ని ముట్టకూడదు, హాని కలిగించే మద్యమునైనా దేన్ని నువ్వు త్రాగకూడదు. అతడు నీకు పుట్టబోయే కుమారుడు మరి దేవుని చేత అభిషేకించబడినవాడు, నాజీరు చేయబడినవాడు, కనుక నీవు గర్భవతి కుమారుని కంటావు అన్నప్పుడు ఆమె భర్త కూడా అనుమానం వచ్చిందో ఏమో, భర్త కూడా దర్శనం వచ్చింది. ఇతడు అంటే ఇగో నాతో మాట్లాడిన ఇతడు ఈడుగో అని భర్తతో చెప్పినప్పుడు, భర్త వచ్చినప్పుడు భర్త అడిగినప్పుడు భర్త కూడా అదే సమాధానం చెప్పడం జరిగింది. కనుక ఇతడు అభిషేకం పొందినవాడు, నాజీరు చేయబడినవాడు. ఇతడు జన్మించడం జరిగింది. అతనికి సంసోను అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. సంసోను మహాపరాక్రమశాలిగా, బలవంతుడిగా ఎదుగుతూ ఉన్నాడు. అతని వయసు వచ్చినప్పుడు తిమ్నాతు పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక ఆమెను చూచి ఆమెను మరి పెండ్లాడాలి అని చెప్పి ఉద్దేశించి తన తల్లిదండ్రులకు వచ్చి నేను ఒకతను చూచాను, ఆ చిన్నది నాకు కావాలి అని అడిగినప్పుడు వాళ్ళు ఎవరు అంటే ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు, ఇశ్రాయేలుని పరిపాలిస్తున్న ఫిలిస్తీన్లు. వాళ్ళు మనకి ఏలికలు కదా, ఫిలిస్తీన్ల అమ్మాయిని చేసుకోవాల్సిన పని ఏంటి? వాళ్ళు మనని ఏలేటువంటి వారు. కనుక మన వారిలోనే ఎంతో అందగత్తెలు ఉన్నారంటే నాకు కాదుకూడదు, నాకు ఆ పిల్లే కావాలి అన్నారు. కానీ తల్లిదండ్రులు పట్టుబట్టాడు. అక్కడ దేవుని వాక్యం ఒక మాట చెప్పింది, ఫిలిస్తీన్లకు ఏమైనా చేయవలెనని అతడు యెహోవా చేత రేపబడినన్నమాట తన తల్లిదండ్రులకు తెలుసుకోలేదు, తన తల్లిదండ్రులు తెలుసుకోలేదు. అంటే ఇక్కడ పుట్టగానే పెళ్ళిడికి రాగానే దేవుని చేత రేపబడుతున్నాడు. అంటే మొదటి స్త్రీని వివాహం ఆడటానికి కారణం దేవుడే రేపాడు. ఆమెను వివాహం చేసుకోవడానికి ఇష్టపడితే తల్లిదండ్రులు వెళ్ళి మరి మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వాలని అన్నప్పుడు
అక్కడ మాటలు జరుగుతూ ఉన్నాయి. అంతలో అక్కడ ఒక 30 మంది స్నేహితులు ఆ పెళ్ళి చుట్టాలు కలిగి వచ్చినప్పుడు స్నేహితులయ్యారు. ఫిలిస్తీన్లో స్నేహితులు కొంతమంది, మరి ఇశ్రాయేలీలో స్నేహితులు కొంతమంది ఉండవచ్చు. కానీ ఎక్కువగా నా ఉద్దేశం ఫిలిస్తీన్ల స్నేహితులే కావాలి. కనుక ఈ ఫిలిస్తీన్ల స్నేహితులు ఒక విప్పుడు కథ వేశాడు. ఏంటంటే వీళ్ళు వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఒక సింహాన్ని ఎదుర్కొన్నాడు. మేకపిల్లను చీల్చినట్టు చీల్చేశాడు. మరలా తిరిగి వెళ్ళేటప్పటికి చంపబడిన సింహం ఎక్కడుందని చూసి తల్లిదండ్రులను ఎదరికి వెళ్ళనిచ్చి సింహాన్ని చూస్తే సింహపు ఎముకలలో ఒక తేనె పట్టును చూశాడు. ఆ తేనె పట్టు తిన్నాడు, త్రాగాడు, బయలుదేరాడు, వెళ్ళిపోయాడు. చేసుకోవాల్సిన స్త్రీ ఇంటికి వెళ్ళాడు. స్నేహితులతో ఒక విప్పుడు కథ వేశాడు. బలమైన దానిలో నుండి ఆహారం వచ్చాను, తిన్న దానిలో నుండి తీపి వచ్చాను, విప్పుడు కథ తీసుకోమన్నాడు. ఎవరైతే విప్పుతారో వారికి ఒక్కొక్క జత మంచి సన్నని నార బట్టలు జత ఇస్తానన్నాడు బహుమతిగా. 30 మంది ఏ స్త్రీనైతే వివాహం చేసుకోబోతున్నారో ఆ స్త్రీ ఆ పిల్లను వివాహం ఆడేటువంటి ఆ పిల్లను అడిగారు. మీ ఆయన్ని ఈ విప్పుడు కథ భావం చెప్పమని బలవంతం చేశారు. ఆమె పెళ్లి కొడుకుతో అని సంసోన్తో ఏమన్నదంటే విప్పుడు కథ నాకు చెప్పవా అని అడిగింది. అడిగినప్పుడు చెప్పాడు. ఎందుకంటే కొత్తగా మరి ప్రేమ జంట అది చెప్పేశాడు. చెప్పేసేటప్పటికి వాళ్ళు ఏం చేశారు, ఆ 30 మందికి చెప్పేశారు. చెప్పేస్తే 30 మంది విప్పుడు కథను చెప్పేశారు. అప్పుడు సంసోను అన్నాడు, నా దూడతో మీరు దున్నని ఎడల విప్పుడు కథ మీరు చెప్పలేకుందరు అని చెప్పి వెళ్ళిపోయి ఫిలిస్తీన్లో ఒక 30 మందిని హతమార్చి ఆ 30 మంది బట్టలు తీసుకొచ్చి వీళ్ళకి బహుమతిగా 30 మందికి అందజేశాడు. ఇక్కడ ఫిలిస్తీన్లకును మన సంసోనుకును విభేదాలు అంటే శత్రుత్వం ఏర్పడింది. సరే, ఇప్పుడు ఇంకా ఎప్పుడైతే శత్రుత్వం మొదలైందో ఈ శత్రుత్వంలో ఫిలిస్తీన్లందరూ సంసోను మీద పగబట్టారు. సంసోను మీదకి వాళ్ళు దండెత్తి వస్తుండగా ఏమవుతుంది, ఇక్కడ సంసోను ఫిలిస్తీన్లను అక్కడ చంపబడినటువంటి వారిని కక్ష అంటే సంసోనుపై కక్ష కట్టారు. సంసోను 300 నక్కలను పట్టుకొని 2 తోకల నడుమ కాగడా పెట్టి వారి ఫిలిస్తీన్ల చేలలో విడిచిపెట్టినప్పుడు చేలన్నీ కూడా తగిలిపడిపోయినాయి. వారి పంట పొలాలు మొత్తం అన్నీ కూడా ద్రాక్ష తోటలు అన్నీ తగిలిడిపోయినాయి. అప్పుడు ఫిలిస్తీన్లందరూ ఏకమై సంసోను మీద యుద్ధానికి అంటే సంసోను ఎట్లయినా బంధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫిలిస్తీన్లందరూ ఉన్నారు. సరే, ఈ సంసోను తన భార్య మరి ఈ వివాహం అయితే జరిగింది, కానీ సంసోను అత్తవారింటికాడ లేడు. ఇతడు ఎప్పుడైతే నక్కల తోకలను పట్టుకొని కాగడాలతో కాల్చివేసాడో పంట చేలను ఫిలిస్తీన్లు అందరూ కూడా తిరుగుబాటు చేస్తే సంసోను తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొద్ది కాలానికి సంసోను ఒక మేకపిల్లను పట్టుకుని అత్తవారింటికి వెళ్ళాడు. అత్తవారింటికి వెళ్తే భార్య లేదు. సంసోనుతో అంటున్నారు వాళ్ళు, నువ్వు ఇంకా రావేమో అనుకుని నీ స్నేహితులు ఒక స్నేహితునికి ఇచ్చేసి వివాహం చేసేస్తాం అని చెప్పాడు. అప్పుడు సంసోనుకు కోపం వచ్చింది. కోపం వచ్చి కోపంతో సార్ కావున శత్రుత్వం పెరిగిపోయింది. యాతాము బండ సందులో దాక్కున్నాడు. చివరికి అతన్ని పట్టుకొని తాళ్లతో బంధించి వేస్తే నూలు పోగులు తెంపినట్టు తెంపేశాడు. తెంపేసిన తర్వాత
ఇతడు ఒకవైపు చూస్తే ఇశ్రాయేలీలు బంధించడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఫిలిస్తీన్లు వెళ్ళి ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలీలను బాధ పెట్టడం మొదలెట్టారు. మాకు సంసోను అప్పగిస్తారా, లేకపోతే మిమ్మల్ని చంపమంటారంటే సంసోను అప్పగించడానికి సిద్ధపడ్డారు. కానీ సంసోను వాళ్ళ చేత ప్రమాణం చేయించుకున్నాడు. వీళ్ళు బంధించి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత తాళ్ళు తెంపి పడేశాడు. అక్కడ మాకు దొరికాడు అనుకున్నారు, కానీ దొరకలేదు. పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని దాదాపు 1000 మందిని హతమార్చి 2 కుప్పలుగా వేసేసాడు. ఇక్కడ ఇశ్రాయేలీలకు దొరికాడు, కానీ ఇశ్రాయేలీల చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు తనకేమైనా హాని చేస్తే ఇశ్రాయేల్ని చంపువాడు అవుతాడు. ఎందుకంటే అతనుకున్న బలం అటువంటిది. కానీ ఇశ్రాయేలీల రక్షకుడు, ఫిలిస్తీన్ల నుండి విడిపించవలసిన వాడు, ఇశ్రాయేలీల రక్షకుడు భక్షకుడు కాకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం, ఆ సంసోను యొక్క ఉద్దేశం కూడా. ఎందుకంటే ఇశ్రాయేలీల రక్షకుడు అని బైబిల్లో స్పష్టంగా ఉన్నది. ఎక్కడంటే అది న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం. ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టిన అనగా కనుక రక్షింప మొదలుపెట్టును అనగా రక్షకుడు ఇశ్రాయేలును రక్షించేటువంటి వాడు. అంచేత ఇశ్రాయేలుకు హాని కలిగి చేయకూడదు ఫిలిస్తీన్లకు. కనుక ఇతడు రేపబడ్డం దేవుని చేత రేపబడ్డాడు. ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకు అన్నాడు. ఫిలిస్తీన్లకు ఏమైనా చేయడానికి దేవుని చేత రేపబడి ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. కనుక చివరికి ఆమె తండ్రిని కూడా కాల్చివేశారు. ఆ కక్షతోటే నక్కల తోకలను కట్టి కాగడాలు పెట్టి వాళ్ళ చీలను తగలబెట్టేశాడు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఇతను భయపడి, అంటే ఈ ఫిలిస్తీన్లకు దొరకకుండా ఎక్కడికి వెళ్ళి ఒక వేశ్య ఇంటికి వెళ్ళాడు. వేశ్య ఇంటికి ఎందుకు వెళ్ళాడు? చాలామంది అనుకుంటారు వేశ్యతో గడపడానికి వెళ్ళాడు అనుకుంటారు. అదే ప్రసంగాల్లో చేస్తున్నారు. వేశ్యతో ఉన్నాడు, వేశ్యతో అందుచేతే సంసోను పాడైపోయాడు, నాజీరు చేయబడ్డవాడు వేశ్యతో ఉన్నాడు అనుకుంటారు. కానీ వేశ్యతో శయనించడానికి వెళ్ళలేదు అనే మాట తెలుసుకోవాలి మీరు. వేశ్య ఇంటికి వెళ్ళి దాక్కున్నాడు. ఇప్పుడు ఒక మాట ఉదాహరణ, యెహోషువ గ్రంథంలో ఒక మాట. యెహోషువ 2 వేగుల వారిని పంపినప్పుడు ఆ 2 వేగుల వారు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? వేశ్య ఇంటికి వెళ్ళి దాక్కున్నారు. వాళ్ళని దాచిపెట్టింది. కనుక వీళ్ళు దాచుకోవడానికి దాచిపెట్టబడడానికి, అంటే వేశ్య ఇంటికి వెళ్తే ఎవరు వచ్చారంటే దాచేసి చెప్పకంటే మా ఇంటికి వచ్చారు, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారని చెప్తుంది. కనుక వేశ్య రహస్యాలు బయట పెట్టదు. అందుచేత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కనుక అతడు వేశ్య ఇంటికి వెళ్ళాడు. వేశ్య ఇంటికి వెళ్తే ఫిలిస్తీన్లు తెలుసుకుని వచ్చేసి ఈ రాత్రికి ఆగి ఉదయం పట్టుకుందాం, పగలు ఈ రాత్రి అయితే మనల్ని ఎవరిని చంపేస్తాడో ఏంటో, ఎటు పారిపోవాలో మనకు తెలియదు అని ఆ రాత్రికి మాట వేశారు. అప్పుడు ఆ వేశ్య, సంసోను నిన్ను పట్టుకోవడానికి ఫిలిస్తీన్ల సర్దార్లు, ఫిలిస్తీన్ల దండు వచ్చిందని చెప్పినప్పుడు ఆ ఫిలిస్తీన్లు దండు నుంచి తప్పించుకోవడానికి ఏం చేశాడంటే ఆ రాత్రి బాగా అర్ధరాత్రి వేళ లేచి ఆ ఊరి గవిని 2 స్తంభాలు పట్టుకొని ఆ గవిని భుజాన్ని వేసుకొని కొండకు వెళ్ళిపోయాడు. ఇక్కడ అతడు వేశ్యతో సహవాసం చేయాలనుకుంటే వేశ్యను కూడా సంకనేసుకుపోవచ్చు. అతనికి ఏమీ శక్తి లేకపోలేదు. ఊరి గవిని యొక్క స్తంభాలను పట్టుకుపోయినోడు ఒక స్త్రీని తీసుకుని వెళ్ళాడా? కనుక వేశ్య దగ్గర సహవాసం చేయడానికి కానీ వేశ్యతో గడపడానికి కానీ అక్కడికి రాలేదు. ఎందుకంటే ఇటు ఇశ్రాయేలీలకు దొరకకూడదు, అటు ఫిలిస్తీన్లకు దొరకకూడదు. అంచేత మధ్యస్థంగా ఆ వేశ్య ఇంట్లో దాక్కున్నాడు. అది గమనించాలి ముఖ్యంగా మీరు అందరూ కూడా. రెండవది ఏంటంటే వేశ్య ఇంట్లో
నేను అక్కడ కొండకు వెళ్ళిపోయాడు. కొండకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ సోరేకు లోయలో ఉన్నటువంటి ఒక దెలీలా అనేటువంటి స్త్రీని చూసి మోహించాడు. మోహించడానికి కారణం ఏంటంటే అతను ఏ తప్పు కాదు. కారణం ఏంటంటే ఎవతైనా భార్య మరి వ్యభిచారంలో పట్టుబడితే వేరొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు. మరి ఈవిడ మరి సంసోను కాదని మరొకరిని చేసుకోవడం వల్ల వ్యభిచారం అయింది. ఏమైనా భార్య లేదు కనుక సంసోను ఒంటరిగా ఉన్నాడు. అందుచేత సంసోను ఎవరితో దెలీలాతో సహవాసం చేశాడు. ఆ సహవాసం చేశాడు. దెలీలాను వివాహం కూడా చేసుకున్నట్లే. ఎందుకంటే మరి తోడు కావాలి, అది సంగతి. కనుక ఈ భార్య వ్యభిచారంలో అంటే మరొకరితో వివాహం చేసుకుంది, చివరికి తగలబెట్టేశారు. ఆ కారణం చేత అతనిలో ఆ తప్పేమీ కనపడటం లేదు. ఏదైనా సంసోను ఏది చేసినా దేవుని చేత రేపబడ్డాడు అనే మాట మీరు ఎన్నడూ మర్చిపోవద్దు. ఇశ్రాయేలీయులకు రక్షకుడు అనే మాట ఎన్నడూ మర్చిపోకండి. అయితే ఈ దెలీలా దగ్గర ఉండగా ఫిలిస్తీన్ల సర్దారులు వచ్చి మాలో ప్రతివాడు 1100 వెండి నాణాలు ఇస్తాము అని ఆశ పెట్టారు. సంసోను బలం ఎక్కడ ఉన్నదో కనుగోమన్నారు. ఎవరి సహవాసం అది? దెలీలా సహవాసం. ఎంతకే? ఒక్కొక్క మనిషి 1100 వెండి నాణాలు. యేసుప్రభు ఎవరితో సహవాసం చేశాడు? ఇస్కరియోతు యోధాతో సహవాసం చేశాడు. ఇస్కరియోతు యోధ ఎవరితో బేరం కుదుర్చుకున్నాడు? ప్రధానులతో, యాజకులతో 30 వెండి నాణాలకి ఆశపడ్డాడు. చివరికి ఇస్కరియోతు యోధ నాతో పాటు చేయి ముంచువాడు నన్ను అప్పగిస్తాడని యేసు ప్రభుకు తెలుసు కదా, మరి ఆయన ఎందుకు సహవాసం చేస్తాడు అని అనాలి నువ్వు. అయితే నువ్వేమంటున్నావు? మీరేమంటున్నారు? దెలీలా సహవాసం చేశాడు అని. దెలీలాతో సహవాసం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే దేవుని సంకల్పం. దెలీలాతో సహవాసం చేయడం అంటే సంసోను ఫిలిస్తీన్లకు అప్పగించబడడు దెలీలా సహవాసం చేయకపోతే. ఇక్కడ ముఖ్యంగా దేవుని ఏర్పాటు ఏంటంటే దెలీలా ద్వారా ఫిలిస్తీన్లకు అప్పగించబడాలి. అది దేవుని యొక్క సంకల్పం. అది ఏంటంటే ఫిలిస్తీన్లు రక్షించడానికి మాత్రమే ఇది. క్షమించాలి, ఇశ్రాయేలీలను రక్షించడానికి మాత్రమే, ఫిలిస్తీన్లను బారి నుండి ఇశ్రాయేల్ని విడిపించడానికి మాత్రమే దెలీలా సహవాసం చేశాడు. దెలీలా అతడు దెలీలాను మోహించినట్టు చేశాడు. చివరికి దెలీలా అతన్ని జోకట్టి జుజ్జగొట్టి నీ బలం ఎక్కడుందో మాకు చెప్పు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని లాలన చేస్తే 7 నిర్వహించుకోవాలన్నాడు. ఇంకా కొత్త తాళ్ళతో అన్నాడు. అన్నీ అయిపోయినాయి. ఇక అస్తమానం విసుకెళ్తున్నారని చెప్పి ఆఖరుగా చెప్పేసరికి తన బలం ఎక్కడుందో. నా తలలో నా బలం ఉందన్నాడు. 7 జడలు అన్నాడు. అది అయిపోయింది. నా తలలో నేను పుట్టిన నాటి నుంచి మంగలి క్షౌరము చేయలేదు, మంగలి కత్తి నా మీద పడలేదు, ఆ బలమే నన్ను రక్షిస్తుంది అన్నాడు. అప్పుడు ఇక ఈ స్త్రీ దెలీలా కబురు పంపింది ఫిలిస్తీన్ల సర్దారులకు. ఒక క్షౌరం చేయడానికి ఒకరిని తీసుకురమ్మని ఈమె తన తొడల మీద పడుకోబెట్టి మత్తుగా నిద్ర పుచ్చిన తర్వాత క్షౌరం చేయించాక అప్పుడు సంసోను ఫిలిస్తీన్ల మీదకి వచ్చేసారు అని చెప్పగా లేచి ఎప్పటికి మామూలుగా తల విదిల్చుకున్నాడు. కానీ అతని తల అప్పటికే తీయబడింది కనుక అతన్ని పట్టుకున్నారు. ఎవరు పట్టించారు? దెలీలా పట్టించింది. అక్కడ యేసుప్రభుని ఎవరు అప్పగించారు? ఇస్కరియోతు యోధ అప్పగించాడు. యేసుప్రభు బలం లేదా? ఇప్పుడు కబురు పంపితే, ఇప్పుడు ప్రార్థన చేస్తే 12 సేనా వ్యూహాలు యేసుప్రభుకి వస్తాయి. సేనా వ్యూహం అంటే 1000 మంది పరలోక సైన్యం వస్తారు. ఇంకెందుకు పనికిరారు? అక్కడ ఎంతమంది, ఎన్ని వేల లక్షల మంది ఉన్న పనికిరారు. అలాగే ఈ సంసోను కూడా బలం ఉంది, బలం లేకపోలేదు. బలం ఉంది, క్షౌరం అయితే చేశారు కానీ చిక్కబడ్డాడు.
ఫిలిస్తీన్లకి చేతికి చిక్కించబడ్డాడు. అయితే ఫిలిస్తీన్లు ఆయన తీసుకుని వెళ్ళి మన శత్రువు అయిన సంసోను దొరికేశాడు కదా అని వాళ్ళ దేవతకు బలి అర్పించాలని చెప్పి అక్కడ దేవత గుడి ఉంటే ఆ దేవత గుడికి తీసుకువెళ్ళారు. ఆ దేవత గుడిలో సర్దారులు అందరూ కూర్చున్నారు. అంటే ప్రభుత్వ పెద్దలు, అధికారులు, ప్రధానమంత్రులు, రక్షణ మంత్రులు, అందరూ ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ సమకూడారు అక్కడ. అలాగే దాని మేడ పైన 3,000 మంది ఇంకా చిన్న చిన్న ప్రధానులు ఇక మొత్తం అందరూ పైన కూర్చున్నారు. సంసోను బంధించి తీసుకొచ్చిన వారితో నన్ను ఒక దానికి ఆనించుకోనివ్వండి, ఒక స్తంభానికి అన్నాడు. ఎందుకంటే నేను గుడ్డివాడిని, కళ్ళు పీకేశారు అప్పటికే. నన్ను ఒక స్తంభానికి ఆనించండి అని నాకు చెప్పినప్పుడు వాళ్ళు ఆ గుడి 2 స్తంభాల మీద ఆధారపడి ఉంది. ఆ 2 స్తంభాల దగ్గర పెట్టినప్పుడు 2 స్తంభాలను పట్టుకుని ప్రార్థన చేశాడు. తండ్రి, ఒక్కసారి నాకు బలమయ్యి ఈ ఫిలిస్తీన్లు సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతుల్లో నేను చావకుండానట్లు నాకు బలమయ్యి అన్నాడు. అలాగే యేసు ప్రభు కూడా సిలువ 2 కొయ్యల మీద సిలువ వేయబడినప్పుడు తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని అడిగాడు. దేవుడు మరి ఆయనకు బలం ఇచ్చాడు, తట్టుకునే శక్తినిచ్చాడు. సిలువలో ఆ మరణ బాధ తట్టుకునే శక్తిని దేవుడు ఇచ్చాడు. అలాగనే ఈ సంసోను కూడా ఆ బాధ తట్టుకునే శక్తిని ఇచ్చాడు. క్రీస్తు ప్రభు పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. ఇక్కడ మరి సంసోను చూస్తే ఇశ్రాయేలీల కొరకు ఆ 2 స్తంభాలు పట్టుకుని తండ్రి ఒక్కసారి నాకు బలం ఇమ్మన్నప్పుడు ఆ ఒక్కసారి ఆ దేవుడు బలం ఇచ్చినప్పుడు 2 స్తంభాలను లాగి పడితే మొత్తం అంతా కూలిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఫిలిస్తీన్ల సర్దారులు పైన కూర్చున్నవారు మొత్తం అందరూ కూడా హతమైపోయారు. ఇక్కడ అతడు ఇశ్రాయేలీల కొరకు ప్రాణం పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు పాపుల కొరకు మన కొరకు ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తుని అప్పగించిన వాడు ఇస్కరియోతు యోధ గుణం ఎటువంటిదో దేవునికి ముందే తెలుసు, కానీ సహవాసం చేశాడు. అలాగే దెలీలాతో సహవాసం చేయడానికి కారణం సంసోనుకు తెలవ కాదు, సంసోను ఎలాగైనా అప్పగించబడాలి. ఇదంతా దేవుని చేత రేపబడుతూ ఇలాంటి ఘనమైనటువంటి కార్యం చేసి ప్రాణం పెట్టాడు. ఇటువంటి ప్రాణం పెట్టాడు ఇశ్రాయేలీల కొరకు. ఇటువంటి వ్యక్తిని దూషిస్తూ చాలామంది యూట్యూబుల్లో, టీవీల్లో దూషిస్తుంటే నాకు ఎంతో వేదన కలిగి ఈ వీడియో మీకు అందజేస్తున్నాను. కనుక ఎన్నడూ కూడా సంసోను ఇశ్రాయేలీలకు రక్షకుడు, దేవుని చేత రేపబడ్డవాడు. అతడు వ్యభిచారి కాదు. కనుక వ్యభిచారిని ప్రసంగాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా బైబిల్ చదవండి. అతడు ప్రవక్త, అతడు తన ప్రాణం పెట్టాడు ఇశ్రాయేలీల కొరకు. దేవునికి నాజీరు చేయబడిన వాడు, దేవుని శక్తిని పొందినటువంటి వాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. నా పేరు MC జాన్. నా ఫోన్ నెంబర్, మీకు ఏమన్నా డౌట్లు ఉంటే ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 78010345336. God bless you.